HCF of algebraic expressions. If two positive integers p and q are written as p is equals to a square b cube, q is equals to a cube b square, where a b are prime numbers, then find p q. మీకు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, హెచ్సిఎఫ్ అంటేనే స్మాలెస్ట్ పవర్ అన్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, స్మాలెస్ట్ పవర్ ఏముంది ఇంట్లో, ఏ స్క్వేర్ ఉంది, బి స్క్వేర్ ఉంది. సో ద ఆన్సర్ ఈస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్. మీరు ఇలాంటి క్వశ్చన్స్ని కన్ఫ్యూజ్ అవ్వకండి, అరే ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడు క్యూబ్ ఇచ్చాడు, అరే ఎలా సాల్వ్ చేయాలి దీన్ని, ఇలా కన్ఫ్యూజన్ అవ్వకూడదు. కూల్గా క్వశ్చన్ చదవండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ పీక్యూ అన్నాడు లాస్ట్లో, అవునా. సో కూల్గా హెచ్సిఎఫ్ అంటే ఏంటి అని ఆలోచించి మీరు దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎల్సిఎం ఆఫ్ కాంపోజిట్ నెంబర్. ఇక్కడ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ స్మాలెస్ట్ 2 digit ప్రైమ్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్. ఇక్కడ 2 digit ప్రైమ్ నెంబర్ అంటే ఏమొస్తుంది, 10 అయితే కాదు, సో 11 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటి, 4. ఇవి రెండు మనకు ప్రైమ్ నెంబర్ అండ్ కాంపోజిట్ నెంబర్ ఈ క్వశ్చన్లో, ఓకేనా. ఇప్పుడు దీనికి ఎల్సిఎం కనుక్కోవాలి. ఎలా, ఎల్సిఎం 11కి 11 power 1 వస్తుంది, 4కి 2 square వస్తుంది, అవునా. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేస్తే 11 into 44, సో ద ఆన్సర్ ఈస్ 44. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా మీ క్వశ్చన్ అడిగితే స్మాలెస్ట్ 2 digit ప్రైమ్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అని ఇలా మీరైతే సాల్వ్ చేసుకోవాలి, ఓకేనా. మనం నెక్స్ట్ మోడల్ చూద్దాం. రేషియో ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ హెచ్సిఎఫ్ టు ఎల్సిఎం ఆఫ్ ద లీస్ట్ ప్రైమ్ నెంబర్ అండ్ లీస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ అని అడిగాడు. లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి, 2, అవునా. లీస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ ఏంటి, 9. ఇక్కడ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనుక్కోవాలి. ఇప్పుడు 2కి 2 వస్తుంది, అవునా. 9కి 3 square వస్తుంది, అండ్ హెచ్సిఎఫ్ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఎల్సిఎం ఏమొస్తుంది, 2 into 9 వస్తుంది, ఓకేనా. 2 9s 18. సో ద ఆన్సర్ ఈస్ హెచ్సిఎఫ్ టు ఎల్సిఎం అన్నాడు 1:18. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1:18, ఓకేనా. ఇలా మీరు సాల్వ్ చేయాలి. ఇక్కడ మీకు మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. హెచ్సిఎఫ్ టు ఎల్సిఎం అన్నాడు, ఫస్ట్ హెచ్సిఎఫ్ అండ్ దెన్ ఎల్సిఎం, ఓకేనా. లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత, 2. లీస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ ఎంత, 9, అవునా. సో ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి దాని హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనుక్కున్నాం. ఎల్సిఎం కనుక్కున్న తర్వాత దానికి హెచ్సిఎఫ్ ఇస్టు ఎల్సిఎం చేసాం. ద ఆప్షన్ ఇస్ బి 1:18. ఎల్సిఎం అండ్ రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్. ఇక్కడ 4 bells ఇచ్చాడు. 4 bells toll at intervals 8 minutes, 12 minutes, 15 minutes, 20 minutes respectively. If they all toll together at 8 a.m., then what time will they next toll together again అని అన్నాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ టైమ్ ఇంటర్వెల్స్ ఎల్సిఎం చేయాలి. 8కి, 12కి, 15కి, 20కి. ఫస్ట్ మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 2 cube, 2 square into 3, 3 into 5, 2 square into 4, అంతే, డన్, ఓకేనా. ఇప్పుడు మీరు ఎల్సిఎం కనుక్కోండి. దీనికి ఎల్సిఎం ఏమవుతుంది, 8 into 3 into 5, ఓకేనా. మేజర్, ఓకే. సో 8 into 3 into 5 టోటల్ ఎంత అవుతుంది, 120 minutes అవుతుంది. ఇక్కడ 8 AM ఇచ్చాడు. 8 AMకి 120 minutes అంటే హవర్స్లో ఎంత, 2 hours. సో దీన్ని యాడ్ చేస్తే మనకు 10 AM 10 hours వస్తుంది. సో ద ఆన్సర్ ఈస్ 10 AM. ఇలా మీరైతే సాల్వ్ చేసుకోవాలి. అర్థమైందా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, దాని గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను, ఓకేనా. మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది అండ్ ప్రాబ్లం ఫాస్ట్గా సాల్వ్ చేయగలరు. అండ్ నెక్స్ట్, ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ నెంబర్స్ 25 into 40? డైరెక్ట్ ఇచ్చేసాడు మీకు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎం ఇచ్చాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అన్నాడు.
సో మీరు ఏం చేయాలి, దాన్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, 1000 వచ్చేస్తుంది. ఇది డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఫాస్ట్గా సాల్వ్ అవుతుందో అక్కడ టైం తక్కువ స్పెండ్ చేయండి. ఎక్కడైతే ప్రాబ్లం కొద్దిగా లేట్ అవుతుందో అలాంటి టైంలో ఆ టైంని ఇక్కడ స్పెండ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ రేషనల్ టు డెసిమల్ కన్వర్షన్ 9/20 ఇచ్చాడు. దీన్ని డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఎలా చేయాలి, 20 × 9 0 పాయింట్ చేసి 0 పెట్టుకొని 24 80 10 వస్తుంది, పాయింట్ ఉంది కాబట్టి 100 25 100. సో ద ఆన్సర్ ఈజ్ 0.45. ఇది ఆన్సర్. బట్ మీకు ఇక్కడ పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఇలా సాల్వ్ చేయలేరు, కష్టం అవుతుంది. అలాంటి టైంలో ఫస్ట్ మీరు డినామినేటర్ తీసుకోండి. 20ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 2 10s 2 5s 5 2 స్క్వేర్ ఇంటూ 5^1. అవునా. ఇక్కడ తక్కువ నెంబర్తో దీన్ని మల్టిప్లై చేయండి. ఫస్ట్ 9 × 5 20 × 5. ఆన్సర్ ఏమొస్తుంది, 45/100. అవునా. సో ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఏం పెట్టచ్చు, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ కంటే ముందు 0 పెట్టి 0 పాయింట్ పెట్టాలి. 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి. ఇక్కడ చూడండి 0.45 ఆన్సర్ వచ్చిందా. ఇలా మీరైతే సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఐడెంటిఫై ఇర్రేషనల్ నెంబర్స్. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, ఆ నెంబర్స్లో ఇర్రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. హౌ మెనీ నెంబర్స్ ఇన్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆర్ ఇర్రేషనల్ అన్నాడు. √7 ఏంటి, ఇర్రేషనలా రేషనలా? ఎస్, ఇర్రేషనల్. 1 2/3 ఏంటి, రేషనల్, ఎందుకంటే p/q ఫామ్లో ఉంది. √25 ఇది 5తో డివైడ్ అవుతుంది, సో ఇది ఇర్రేషనల్ అయితే కాదు. పై ఏంటి, రేషనల్. అవునా. నో, ఇట్ ఈస్ ఇర్రేషనల్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా. 0.10 100 100 ఇదేంటి, ఇర్రేషనల్. సో ఇక్కడ ఎన్ని ఇర్రేషనల్స్ ఉన్నాయి, 1 2 3. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 3. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ప్రతిదీ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఈజీ అవుతుంది. మీకు ప్రతిరోజు ఒక 10-15 మినిట్స్ దీని మీద టైం స్పెండ్ చేయండి, మీకు సాల్వింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది. ఓకేనా. మీకు టైమింగ్ కూడా ఇస్తాను, ప్లస్ క్వశ్చన్ కూడా రీడ్ చేసి దాని గురించి సొల్యూషన్ కూడా ఇస్తాను. ఓకేనా. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రాబ్లమ్స్ డైలీ సాల్వ్ చేస్తూ ఉంటే మీరు కొద్దిగా ఎక్స్పర్ట్ అవుతారు దానిలో. ఓకేనా, డన్.